అన్నీ అయిపోవాలి, త్వరగా 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 అయిపోవాలి, కావు. ఇది మాత్రము గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మన సంతృప్తి కలిగి బ్రతకటము నేర్చుకుంటామో, 3 పూట్ల అన్నం ఉన్నది, సంతోషంగా ఉన్నదా? అరే చెప్పండి అబ్బా. క్రైస్తవులు భలే సులువుగా అబద్ధాలు చెప్తారండి. దేవుడు మనల్ని దీవించునుగాక. నిజం చెప్తున్నానయ్యా, బాధతో చెప్తున్నాను. ప్రభువా ప్రభువా నీ ఉంటే నాకు చాలు, నీ ఉంటే నాకు చాలు అంటూ ఉంటాము. పక్కన మనం తొందరపడిపోతూ ఉంటాము, సొంత నిర్ణయాలు తీసేసుకుంటాము, దేవుణ్ణి పక్కన పెట్టేస్తూ ఉంటాము. ఇంకా మన బ్రతుకు ఎలా ముందుకు కొనసాగుతుంది చెప్పండి? ప్రతి చెల్లమ్మకి చెప్తున్నాను, అమ్మా మీ భర్త దేవుడిచ్చిందే, పోయి ఇట్లాంటి పెళ్లి చేసుకున్నాను చూడు. కాదు నాన్న, ఏది జరిగినా చెప్పాలి. నీ పేరు ఏంటిందన్న? నీదే, నువ్వు కాదు, పావు అని. దేవుడు నిన్ను నమ్ముకున్నావా? దేవుణ్ణి నమ్ముకున్నావా? పెళ్ళయిందా? బతికిపోయినావు. అందుకని ఇంత ఫ్రీగా కూర్చున్నావు మీటింగ్లో. దేవుడు నిన్ను దీవించునుగాక. అయ్యా జాగ్రత్తగా వినండి. ఈరోజు సంతృప్తి గురించి నేను కొన్ని మాటలు చెప్తాను. నేను అనుకున్న ప్రసంగము వేరు, కానీ దేవుడు మీతో మాట్లాడమంటున్న మాటలు ఈరోజు మీకు చెప్తాను. సైకిల్ ఉన్న వాడికి ఏం కావాలండి? జర చెప్పండి ప్లీజ్. బైక్ కావాలి. ఎందుకు చెప్పాలి? ఆశ కాదు, దురాశ. ఆశని కప్పుపుచ్చుకోకండి. సైకిల్ ఉన్నవాడికి ఏం కావాలి? స్కూటర్ కావాలి. స్కూటర్ ఉన్నవాడికి ఏం కావాలి? కారు ఉన్నవాడికి ఏం కావాలి? అరే చెప్పాలి. లారీయా? విమానం కావాలంట. ఎందుకు విమానం కావాలంట? ఆడు గాల్లోకి వెళ్ళి అక్కడికి పైకి పోతాడంట. అంటే హద్దు లేదు మనిషికి. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ఆదాము అవ్వని ఈ విధంగానే దేవుడు కాదు, అపవాది మోసం చేశాడు. ఏదేను తోటలో ఆదాము అవ్వకి ఏమైనా కొదువు ఉన్నదా అని ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నది అన్నవారు చేతులు ఎత్తండి. ఏదేను తోటలో ఆదాము అవ్వకి ఏదైనా కొదువు ఉన్నదా? కానీ అపవాది ఏం చెప్పాడు? నీకు ఏదో కొదువు చేశాడు దేవుడు. ఈ ఏమిటి? తెలివి. అరే చెప్పండి అబ్బా. మంచి చెడులు తెలివి. ఇంకా ఏదో మాట అంటాడు కదండి, జ్ఞానము. అరే చెప్పండి అబ్బా. కాదు మంచి చెడు. థ్యాంక్ యూ. మంచి చెడు దేవుడు అన్ని ఇచ్చాడు, కానీ ఏదో ఒకటి తక్కువ చేశాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగితే మీ జీవితంలో ఏం తక్కువ ఉందయ్యా అని అడిగితే ఒక్క లిస్ట్ కాదు కదా, 100 చెప్తారా లేదా? చెప్పండి మీరు. చెప్తారా లేదా? అయ్యా నీకేం తక్కువైందంటే అన్ని తక్కువైనయ్యా నాకు అంటాడు. అమ్మగారిని అడిగితే, చెల్లమ్మల్ని అడిగితే మీకేం తక్కువ అంటే మీరేమంటారు? అరే చెప్పండి అబ్బా, మీకు ప్రశ్నలు అడుగుతానన్నాను. ఏం తక్కువ అంటారు? పాస్టర్ గారు అన్నీ తక్కువైనయ్యా, సొంత ఇల్లు లేదు. ఏమి లేదంట? ఎంతమందికి సొంత ఇల్లు లేవు? చేతులు ఎత్తండి. ఇప్పుడు ఎవరు చేతులు ఎత్తట్లేదు చూడండి. ఎంతమందికి సొంత ఇల్లు లేవు? ఎంతమందికి సొంత ఇల్లులు కావాలి? చేతులు ఎత్తండి. చేతులు ఎత్తిన వారికి అందరికీ దేవుడు ఇస్తాడు. ఇప్పుడు చూడండి, ఎత్తేస్తారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నన్ను జాగ్రత్తగా వినండి. ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చి,
అయ్యా మాకు సొంత ఇల్లు లేదు, అద్దెంట్లో ఉన్నామయ్యా, చాలా కాలము నుండి సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నాము, దేవుడు మాకు ఇల్లు ఇవ్వాలని ప్రార్థన చేయండి. నేను అన్నను, మీ అద్దె ఇంట్లో దేవుడు ఉన్నాడా అని అడిగిన. మీ అద్దె ఇంటిలో గట్టిగా అదేంటయ్య గారు అన్నదేంటి అంటే నాకు డౌట్ వచ్చిందండి. సొంత ఇల్లు కట్టుకుంటే దేవుడు ఒక్కడేమో అనుకున్నానండి. అలా తయారయ్యారు క్రైస్తవులు కూడా. నేను ఎక్కడ ఉన్ననో సర్వలోక సృష్టికర్త అయిన నా యేసయ్య అక్కడ కూడా ఉండటానికి ఇష్టపడుతున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎక్కడైనా ఉండటానికి ఇష్టపడితే మన బ్రతుకులకే వచ్చింది కష్టము. ఇక్కడ నేను ఉండలేను, కానీ యేసయ్య అంటున్నాడు, నువ్వు ఇక్కడ ఉన్న నీతో పాటు నేను అక్కడే ఉంటానంటున్నాడు. హల్లెలూయా. అయినా అందుకనే అంటున్నానండి, క్రైస్తవులు రేపటి గురించి దేవుడు ఆలోచించమన్నాడా? అందరిని అడుగుతున్నా, రేపటి గురించి మాత్రమే దేవుడు ఆలోచించి ఈ రోజుని పాడు చేసుకోమన్నాడు, గొడవలు పెట్టుకోమన్నాడు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. మరి మనం చేసేది అదే కదా. రేపటి గురించి ఆలోచించి ఈరోజు ఉన్న వాళ్ళతో, పొరుగు వారితో, సొంత భర్తతో, భార్యతో, పిల్లలతో ఏం చేస్తున్నాము? దేవుడు మనల్ని దీవించడు గాక. ఇలాగే చాలాసార్లు సేవకులు కూడా నా దగ్గరకు వచ్చి, అయ్యా మాది చిన్న సంఘము అన్నారు. ఏమిటండి చిన్న సంఘమా? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఎంతమంది ఉన్నారండి అన్నాను. 12 మంది. నాకు వినిపిలే. 12 మంది. 12 మందితో సరిపెట్టుకున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఒక్కడు విశ్వాసముతో నిలవగలిగితే అది నిజమైన సంఘం అండి. హల్లెలూయా, హల్లెలూయా.